మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రమాదం జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద స్నానమాచరించడానికి లక్షలాది మంది భక్తులు గుమిగూడారు. ఈ క్రమంలో సంగం వద్ద తొక్కిసలాట జరిగింది. 17 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రత్యక్ష సాక్షులు, భక్తులు ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. వెంటనే డజన్ల కొద్దీ అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన భక్తులను వివిధ ఆసుపత్రులకు తరలించారు. మౌని అమావాస్య సందర్భంగా ఉదయం నుంచే మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. భారీ జనసమూహం చాలా చోట్ల బారికేడ్లను కూడా బద్దలు కొట్టింది. రాత్రి స్నానం ప్రారంభమైన తర్వాత సంగం వద్ద జనసమూహం పెరిగింది. సంగం ఒడ్డున చుట్టుపక్కల లక్షలాది మంది భక్తులు గుమిగూడారు. కొంతమంది భక్తులు అఖారా కోసం నిర్మించిన బారికేడ్లను కూడా బద్దలు కొట్టారు. ఎవరికి స్థలం దొరికితే వారు అక్కడికి వెళ్లారు. అర్ధరాత్రి తర్వాత స్నానం చేసేవారి గుంపు సంగం బ్యాంకు దగ్గర ఆగిపోయింది. దీని కారణంగా పరిస్థితి మరింత చేజారింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రమాదం జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగం వద్ద స్నానమాచరించడానికి లక్షలాది మంది భక్తులు గుమిగూడారు. ఈ క్రమంలో సంగం వద్ద తొక్కిసలాట జరిగింది. 17 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రత్యక్ష సాక్షులు, భక్తులు ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. వెంటనే డజన్ల కొద్దీ అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన భక్తులను వివిధ ఆసుపత్రులకు తరలించారు. మౌని అమావాస్య సందర్భంగా ఉదయం నుంచే మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. భారీ జనసమూహం చాలా చోట్ల బారికేడ్లను కూడా బద్దలు కొట్టింది. రాత్రి స్నానం ప్రారంభమైన తర్వాత సంగం వద్ద జనసమూహం పెరిగింది. సంగం ఒడ్డున చుట్టుపక్కల లక్షలాది మంది భక్తులు గుమిగూడారు. కొంతమంది భక్తులు అఖారా కోసం నిర్మించిన బారికేడ్లను కూడా బద్దలు కొట్టారు. ఎవరికి స్థలం దొరికితే వారు అక్కడికి వెళ్లారు. అర్ధరాత్రి తర్వాత స్నానం చేసేవారి గుంపు సంగం బ్యాంకు దగ్గర ఆగిపోయింది. దీని కారణంగా పరిస్థితి మరింత చేజారింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రమాదం జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగం వద్ద స్నానమాచరించడానికి లక్షలాది మంది భక్తులు గుమిగూడారు. ఈ క్రమంలో సంగం వద్ద తొక్కిసలాట జరిగింది. 17 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రత్యక్ష సాక్షులు, భక్తులు ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. వెంటనే డజన్ల కొద్దీ అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన భక్తులకు వివిధ ఆసుపత్రులకు తరలించారు. మౌని అమావాస్య సందర్భంగా ఉదయం నుంచే మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. భారీ జనసమూహం చాలా చోట్ల బారికేడ్లను కూడా బద్దలు కొట్టింది. రాత్రి స్నానం ప్రారంభమైన తర్వాత సంగం వద్ద జనసమూహం పెరిగింది. సంగం ఒడ్డున చుట్టుపక్కల లక్షలాది మంది భక్తులు గుమికూడారు. కొంతమంది భక్తులు అఖారా కోసం నిర్మించిన బారికేడ్లను కూడా బద్దలు కొట్టారు. ఎవరికి స్థలం దొరికితే వారు అక్కడికి వెళ్లారు. అర్ధరాత్రి తర్వాత స్నానం చేసేవారి గుంపు సంగం బ్యాంకు దగ్గర ఆగిపోయింది. దీని కారణంగా పరిస్థితి మరింత చేజారింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట జరిగింది.